మన బిడ్డలు అమెరికా పోయారు కాబట్టి వాళ్ళ సంపాదన పెద్ద గొప్ప సంపాదన కాకపోయినా వాళ్ళకు వచ్చే సంపాదనలోనే నా గ్రామానికి నా జిల్లాకి చేయాలనే తపన మనం అందరిలో చూస్తున్నాం. మన జిల్లాకు సంబంధించి మన వాళ్ళందరూ కూడా ఖమ్మం డిస్టిక్ ఎన్ఆర్ఐగా ఫామ్ కావటం, 3800 మంది సుమారు నాతోటి అనేక తపాలుగా మాట్లాడటం, మేము చేయగలిగిన దానికి ప్రభుత్వ సాయం కావాలని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాతోటి మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక కూడా నేను చెప్పాను వాళ్ళకి, మీరు ఏది చేయదలుచుకుంటే దానికి సగం ప్రభుత్వం భరాంచుద్ది కాబట్టి మీరు ముందుకు రావాలి అని చెప్పాం. దానికి అనుగుణంగా వాళ్ళు ఈ యొక్క అంశాలను ఎంచుకున్నారు. ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఎంచుకున్నారు, హెల్త్ ముఖ్యంగా, తర్వాత యూత్ ఎంపవర్మెంట్ని, ఎంప్లాయ్మెంట్ని వాళ్ళకి చేతనైన కాడికి వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా స్థానికంగా ఉన్న భగవంతుడి దయ వల్ల లక్ష్మీదేవి ఎవరికి ప్రాప్తించిందో వాళ్ళు కూడా ఈ మనసు పెట్టుకుంటే మంచిది, కురివెళ్ళ ప్రవీణ్ మాదిరిగా. లేకపోతే మనం సంపాదించిన సంపాదన మొత్తం చాలా అధోగతి పాలవుతుంది. మన బిడ్డలు సక్రమంగా సంపాదించిన వాళ్ళ బిడ్డలు ఎవళ్ళు కూడా సక్రమంగా ఉండట్లా. కాబట్టి మీ ఇష్టం, మీరు దానం చేస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి దయచేసి లక్ష్మి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా దాన్ని సద్వినియోగం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఎన్ఆర్ఐలను చూసి మనం కూడా ఆ బాటలో నడిస్తే మంచిది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జిల్లాకి ఇవ్వగలిగిన స్తోమత, సమర్థత, సంపాదన కలిగిన వాళ్ళు ఉన్నారు. కనీసం ఆ గ్రామంలో ఉండే 4-5 సంపాదన పరులు కూడా ఆ స్కూల్కి బెంచీలు ఇవ్వగలరు. వీళ్ళు రామకృష్ణ గారి అమెరికా నుంచి మనకి పంపించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా మన బిడ్డల దగ్గర నుంచి మనం అడుక్కోవటం అంటే మనకు సిగ్గుచేటు కిందనే లెక్క. కాబట్టి ప్రజాప్రతినిధులు మీరు కూడా గ్రామంలో ఉండేవాళ్ళని మోటివేట్ చేయాలి. పాఠశాలలో ఉండేవాళ్ళు అందరూ కూడా, గుమ్మస్తా పిల్లగాడు కూడా ప్రైవేట్ స్కూల్కే వెళ్తాడు, దానికి కూడా గతి లేనోడే ప్రభుత్వ స్కూల్కి వెళ్తాడు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వ స్కూళ్ళు కూడా మీ స్కూళ్ళకి ధీటుగా తీసుకెళ్లాలని, ఆ మహానుభావుల దయ వల్ల మీకు ఈ అవకాశాలు వచ్చినాయి, మాకు ఈ అవకాశాలు వచ్చినాయి. వాళ్ళు మనకు మాదిరిగా ఖమ్మంలో లేరు. ఆ కాచిరాజగూడెంలోనో ఆ రఘునాథపాలెంలోనో మన ఇంట్లోనే మన గదిలోనే ఉండి మన కూరగాయలతోటి మన పాలతోటి వాళ్ళు ఉద్యోగం చేసి మన బిడ్డలకి ఈ అవకాశం ఇచ్చారు. మన బిడ్డలందరూ కూడా అమెరికా వెళ్ళారు. మీరు కూడా దయచేసి మీరు ఉద్యోగం వచ్చిన ప్లేస్లో ఉంటే అంతకంటే ధన్యత లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.